చలి తీవ్రత పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి భయం పెట్టిస్తుంది ప్రజల్ని. ఇప్పటికే సింగిల్ డిజిట్కు చేరుకుంది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోతున్న పరిస్థితులు, ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, అదేవిధంగా డాక్టర్లు హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొని ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అదే కోణంలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో చలి అయితే తీవ్రంగా ఉంది. ఉదయాన్నే బయటికి వెళ్ళాలంటే చేతులు వణుకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. చూడొచ్చు, మన నిజామాబాద్ జిల్లాలో చలికి సంబంధించి పూర్తిగా పొగమంచు, దట్టమైన పొగమంచు కప్పుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా నిజామాబాద్ జిల్లా, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా చలికి సింగిల్ డిజిట్స్కి నెలకొన్న పరిస్థితులు. నవంబర్ 10 నుండి 19 వరకు 10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. ఏదైతే జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ 10 ఏదైతే ఉష్ణోగ్రతల వివరాలు 10 డిగ్రీలకు పడిపోవచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 ఉష్ణోగ్రతల డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బయటకు వెళ్లకుండా ఉండేందుకు అప్రమత్తంగా చూసుకోవాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఉదయం పూట చలి తీవ్రతగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం పూట మాత్రం 20 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎదురుగాళ్ల వల్ల చలికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు, మొత్తంగా వాతావరణంలో మార్పుల వల్ల చాలా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యం చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొని మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం పూట బయటకు వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ అత్యవసరం ఉంటే తప్ప ఏదైతే దీనికి అందరికి సంబంధించి చలికి సంబంధించిన ఉన్ని దుస్తులు ధరించుకుంటే బాగుంటుంది. చేతులకు గ్లౌజెస్, అదేవిధంగా ముఖానికి మఫ్లర్ కట్టుకొని బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేదా మంకీ క్యాపులు పెట్టుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోవడం వల్ల ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశం లేదు. 8 నుంచి 10 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటకు వెళ్ళాలి, ఉదయం పూట ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కోటు ధరించుకోవాలి. ఎందుకంటే బాడీ అంతా వేడిగా ఉంటేనే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు తెచ్చుకోవాలి. చేతులకైతే తప్పనిసరిగా గ్లౌజ్కు, ముఖానికి మంకీ క్యాప్ లేదా మఫ్లర్స్ లాంటివి కట్టుకొని బయటకు వెళ్ళాలి. ఉదయం పూట బయటకు వెళ్ళే రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైతులు కూడా ఉదయం పూట 5 గంటలకే బయటకు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రైతాంగం కూడా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రత వివరాలు పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సింగిల్ డిజిట్కి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల పాటు సుమారు 8 నుంచి 10 రోజుల పాటు వాతావరణంలో మార్పులు మరింత జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సింగిల్ డిజిట్కి పరిమితం అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయం పూట 8 నుంచి 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. మరో 10 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయమే చూడొచ్చు దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో భారీగా మార్పులు రావడం, అదే కోణంలో కూడా ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వాతావరణం కూడా పూర్తిగా చల్లబడిపోయింది. ఎక్కడైనా సరే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ నిండు కుండలు తలపించిన నేపథ్యంలో వర్షాలు కూడా భారీగా
భారీగా పడిన నేపథ్యంలో చలి అదే కోణంలో కూడా అంతే తీవ్రంగా చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఉదయం పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చలి తీవ్రత పెరిగిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో మధ్యాహ్నం పూట 20 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో భారీగా చలి తీవ్రత అధికంగా ఉంటుంటుంది. దీనికి అంతటికి సంబంధించి ఉదయం పూట ఈదురుగాలులతో కూడిన చలి తీవ్రత ఎక్కువ ఉంది. సాయంత్రం పూట అయితే గాలి తీవ్రతతో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్న పరిస్థితులు మరో 8 నుంచి 11 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ చలికో మల్లన్న సాములు ఉన్నారు. మల్లన్న సాములు వారు ఉదయం పూటనే స్నానాలు చేస్తూ ఉంటారు. దీనికి అంతటికి సంబంధించి మీరు పొద్దున్నే లేస్తారు. చలి ఎట్లా ఉన్నది? మొత్తం ఉన్నది చలి మొత్తం ఉన్నది. బాగున్నదా? ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు? మేము 5 చలి నీళ్ళతో స్నానం చేస్తావు. ఎట్లా అనిపిస్తుంది? చలి బాగా చలి పెడుతుందా లేకపోతే ఇంతకు ముందు లెక్క చలి ఉందా? చలి బాగా పెడుతుంది. నువ్వు చెప్పు సామి, అసలు ఏంది పరిస్థితి? చలి ఎట్లా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది. ఇంతకు ముందు లెక్క ఉందా? ఇప్పుడు తక్కువ ఉందా? చాలా ఉన్నది. చాలా ఉందా? బయటకు వెళ్తున్నావు మరి? బయటకు ఖచ్చితంగా వెళ్ళాలి కదా. చలిలో ఎట్లా పోతున్నావు? పోవాలి ఇక చలి పెట్టిన పనికి పోతావా? పనికి లేదు, ఏం పూజకి ఇట్లా. అధికారులు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చలి తీవ్రతగా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తమ ఆరోగ్యాని కోసం అయితే ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్లాల్సింది. చేతులకు గ్లౌజులు, అదే కోటు, అదేవిధంగా ముఖానికి మఫ్లర్ లాంటివి కట్టుకొని బయటకు వెళ్తే తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్న నేపథ్యంలో భారీగా ఈదురుగాలుల నేపథ్యంలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. మరి 8 నుంచి 11 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పడిపోతున్న నేపథ్యంలో మరింత చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు. ఉదయం పూట అయితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రతగా ఉంది. మరో వారం నుంచి 10 రోజుల పాటు చలి ఎక్కువగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం పూట బయటకు వెళ్ళాలంటే జంకుతున్న పరిస్థితిలో ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఉండి తమ జాగ్రత్తను ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.